నమస్తే, వెల్కమ్ టు అఫ్రెండ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు నీట్ యూజీ పరీక్షలు 550 నగరాల్లో పరీక్ష కేంద్రాలు. కొత్త అధ్యక్షుడిని నియమించాలి, హైకమాండ్ రాజా సింగ్ డిమాండ్. ట్రావెలర్ అన్వేష్ పై కేసు నమోదు, బెట్టింగ్ యాప్ల వ్యాఖ్యలపై చర్యలు. విజయవాడలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. రైట్, మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్ యూజీ పరీక్షలు నేడు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5500కి పైగా కేంద్రాల్లో జరగనుంది. వీటిల్లో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు ముందే చీటింగ్ మాఫియా, పేపర్ లీక్ గురించి పుకార్లను వ్యాప్తి చేస్తున్న తీరు విద్యార్థులతో పాటు ఎన్టీఏ ఏర్పాట్లకు పరీక్షగా మారింది. ఎన్టీఏతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి వర్గాల సమాచారం ప్రకారం ప్రతి పరీక్షా కేంద్రంలో 3 అంచెల పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. పరీక్షను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి నుంచి పర్యవేక్షిస్తారు. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత సంవత్సరం ఈ పరీక్షకు 24 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడితే అభ్యర్థి 3 ఏళ్ల పాటు ఎన్టీఏ సంబంధిత పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం విధిస్తారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. చర్లపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్లో రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఒక్కసారిగా ముఖద్వారం పైకప్పు ఊడిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శనివారం సాయంత్రం మేడ్చల్ ఉప్పల్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది. దీనిని 3 నెలల క్రితం వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈదురుగాలులకు రైల్వే స్టేషన్ పైకప్పులోని భాగం విరిగిపడడంతో నిర్మాణ లోపం బయటపడడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక గత రాత్రి చర్లపల్లిలో భారీ ఈదురుగాలులు వీచాయి. అయితే ఈ క్రమంలో కొత్త టెర్మినల్ ఏదైతే నిర్మాణమైందో ఆ నిర్మాణానికి సంబంధించి పైకప్పు కొంత ఊడిపడడంతో ఒక్కసారిగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంటే ఇంత కొత్త టెర్మినల్కి సంబంధించి భారీ ఎత్తున స్వయంగా ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు కొద్ది రోజుల క్రితమే. అయితే ఒక నెల కూడా గడవక ముందే ఈ విధంగా పైకప్పు ఊడిపడడంతో నిర్మాణ లోపాలకు సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు ఉప్పల్కి సంబంధించి చర్లపల్లి దించునగర్ ఈ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు కూడా నిన్న వీచినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా చర్లపల్లిలో ఈదురుగాలుల వల్ల కొత్త టెర్మినల్ పైకప్పు కింద పడడంతో ఒక్కసారిగా విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కేవలం టైం పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి సమావేశమే జరగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిపై స్పష్టత రానుంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీలో మార్పులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరం పార్టీ కార్యకలాపాలు పాలనాపరమైన వ్యూహాలపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి అనువైన వ్యక్తి ఎంపికపై అగ్రనేతల్లో స్పష్టత రాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కేవలం టైం పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి సమావేశమే జరగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిపై స్పష్టత రానుంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీలో మార్పులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక పార్టీ కార్యకలాపాలు పాలనాపరమైన వ్యూహాలపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి అనువైన వ్యక్తి ఎంపికపై అగ్రనేతల్లో స్పష్టత కాపాడంతో ఆలస్యం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
హైత్నగర్లోని అన్మగల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ఓ ఇల్లును జిహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేసింది. అన్ని అనుమతులు ఉన్నా లంచం ఇవ్వలేదని కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కొట్టుకొనిస్తామని ఓ అధికారి వేధించినట్లు బాధితులు ఆరోపించారు. తాను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడినని ఆవేదన వ్యక్తం చేశారు. హయత్ నగర్లోని అన్మగల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ఓ ఇల్లును జిహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేసింది. అన్ని అనుమతులు ఉన్నా లంచం ఇవ్వలేదని కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకొనిస్తామని ఓ అధికారి వేధించినట్లు బాధితులు ఆరోపించారు. తాను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడినని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరూ చెప్తున్నారు, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తే వీళ్ళు మ్యాప్ ఎలాగైపోయారు. ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు, నలుగురు ఫోన్ చేస్తాను, ఇతను ఫోన్ చేస్తాడు, నీ మీద కంప్లైంట్ చూస్తున్నాయి. కంప్లైంట్ ఎవరు? వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. నేను అప్పటికే కొంత ఇస్తారని ఆయననే ఒత్తుకున్నా కూడా అంత కాదు, నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షట్టర్లు ఈ షెడ్ ఎందుకు వేసుకుంటాను. నా దగ్గర పర్మిషన్ G+2 ఉంది. G+2 పర్మిషన్ కూడా 6 నెలల క్రితమే తీసుకున్నాను. నేను 73,000 రూపాయలు గవర్నమెంట్ కట్టా. అదేవిధంగా LRS 1,30,000 రూపాయలు దీనికి ఫుల్ పే చేశా. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసిన డాక్యుమెంట్ ఇది. రిజిస్ట్రేషన్ 1,20,000 ఖర్చు పెట్టా. అదేవిధంగా నేను పూర్తి కాకముందే షట్టర్లకు కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా, 24,000 రూపాయలు కట్టా. మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టినప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను? వాళ్ళు కావాలని కక్ష పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఇది దుర్మార్గానికి వడిగట్టిపోయారు. దీన్ని చూడండి ఒకసారి. మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారికి, చుట్టాల్లో ఎక్కువగా స్పందించే కేటీఆర్ గారికి, మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్తున్నా, చేతులకి మొక్కుతున్నా, ఇది చూడండి ఒకసారి, వచ్చి చూడండి. నేను చేసిన ఏదైనా అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి, అది చూడండి. తప్పు ఉంటే నన్నే శిక్షించండి, తప్పు లేకపోతే ఇది చేసిన వాళ్ళకి దగ్గర నా దగ్గర వసూలు నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఇంత ఘోరంగా సిటీలో, హైదరాబాద్ సిటీలో 30-40 సంవత్సరాలు నేను బతుకుతున్నా. ఎక్కడో నుంచి నేను వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాను. రోజు నాకు 10 రూపాయలు హైదరాబాద్లో జరుగుతుంది. నేను ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నాను. అయితే ఇంత ఘోరంగా చేస్తానంటే ఎవరన్నా ఎక్కడన్నా ఇంత నడిగిపోతున్నా, హైదరాబాద్ నడిపోతున్నా. నేను 5 నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్సులు, అన్ని రకాల లైసెన్సులు, అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరిది తప్పు ఉందో చేయండి. తప్పు ఉంటే ఎవరిది తప్పు ఉందో వాళ్ళతో నాకు నష్టపరిహారం అనిపించింది. నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు. నేను ఆల్రెడీ 35 లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్కి కొనుక్కోండా. మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా పొదవి పెట్టి నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు. మీరు దయచేసి దీన్ని చూడండి, నిజమా కాదా, ఎందుకు జరిగింది చుట్టుపక్కల కూడా అడగండి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, ఈ నైబర్స్ ఎవరైనా అడగండి. నా పక్కన ఉండే వాళ్ళని, ఈ పక్కన ఉండే వాళ్ళని, వాళ్ళు వద్దు ఇది తప్పయ్యా, ఆయన వచ్చిందా కాకండి, ఆయన ఏదన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఇక్కడ ఉండే రోడ్డు మీదకి వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను 20 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలే. రోడ్ నుంచి 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలే. నాకు LRSలు ఏమి ఇచ్చారు? 20 ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీతో కట్టుకోమన్నారు. 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా 10 ఫీట్లు వర్షానికి కానీ ఎండకు కానీ షట్టర్ లోపల ఏదైనా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక 2 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలా నైబర్కి. రైట్ సైడ్ మేము డిమాలిష్ చేస్తాం, 2 రోజులు వచ్చి DC గారిని కలువు, లేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని కలువు అని చెప్పాలా. ఏది లేదు. నేను పొద్దున్న ఆ రోజు వచ్చాను, షట్టర్ని పాపం 5వ తారీఖు ఒక హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు నేను తీసుకోనన్నా. అజయ్ అని ఒక అతని దగ్గర UPVC డోర్స్ అవి పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు. వెళ్ళాను, ఇక 5వ తారీఖు కల్లా నేను కట్టేసిస్తాను. ఆ రోజు వచ్చి శుభ్రంగా పండ్లు వేస్తే మొత్తం నా మా బేడు కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోచి 10 గంటల షట్టర్లు వేసి తాళాలు వేసుకొని నేను ఇంటికి పోయినా. ఇంటికి పోయిన తర్వాత నేను నా పని మీద బయటకు వెళ్ళిన కాడి నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు, పక్కన ఉండే నైబర్స్, అంకుల్ మీరు ఏదో డెమాలిష్ చేస్తుండే అని. నేను ఊరుకుంటాం అటు పరిగెత్తి నాకు కుదరటం. మళ్ళీ మధ్యలో నుంచే DC గారికి పోవాలని వాడు కుదరక నాకు టైం దాకా మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చే లోపల మొత్తం కొనుగొట్టిపోయారు. 8 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టండి సార్. ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది. మీరు ఏంటంటే దయచేసి మమ్మల్ని కేటీఆర్ సారు
మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం. నాకు నమ్మకం ఉంది కాబట్టి. ఇంత గౌరవంగా చేసినప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు. సీఎం గారు మీరు కూడా చూడండి, మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి అయ్యా. మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మా పని ఏదో మేము చేసుకొని ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళం, సామాన్యులం మేము. మా భార్య భర్త నా భర్త వయసు 55, నా వయసు 50. ఈ చివరి దశలో మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని మాత్రం తీవ్రంగా మీరు ఏదేమైనా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అయ్యా. రైట్. ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శాంతకుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజీపీ జితేంద్ర ఆధ్వర్యంలో 7 అధికారులతో కలిసి 300 కోట్లు దోచేశారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశారు. ఈ వీడియోలో ప్రస్తావించిన సమాచారం పూర్తిగా అవాస్తవం. 300 కోట్ల లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని, కనీసం ఆధారాలు లేకుండా డీజీపీతో పాటు సీనియర్ అధికారులు ఎన్వీఎస్ రెడ్డి, శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరుల పేర్లు ప్రస్తావించారు. దేశానికి వ్యతిరేకంగానూ కొన్ని వ్యాఖ్యలున్నాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుభంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్న వీడియో చేసి కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది. ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఈరోజు తెలంగాణలోనూ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణలోని మంచిర్యాల, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఈ 6 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.